శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే శ్రీ దక్షిణకాళి. ఈరోజు కర్కాటక లగ్నానికి యోగాధిపతులు ఎవరు, అవయోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విపులంగా తెలుసుకుందాం. లగ్నాధిపతి చంద్రుడు, ద్వితీయాధిపతి రవి, తృతీయ యవయాధిపతి బుధుడు, చతుర్థాధిపతి బాధకాధిపతి శుక్రుడు, పంచమ దశమాధిపతి కుజుడు, షష్టాధిపతి నవమాధిపతి గురువు, సప్తమ అష్టమాధిపతి శని. రాహు కేతువులో కేతువు ఈ లగ్నానికి యోగాన్ని కలిగిస్తాడు. రాహుకేతులు సహజంగా వారి ఉన్న స్థానం, వారి ఉన్న నక్షత్రాన్ని చూసి మనం బాగా పరిశీలించి చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ లగ్నము చంద్రుడు అవడం వలన వీరు చాలా అందంగా ఉండడం అనేది సహజంగా ఉంటుంది. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలి, స్వేచ్ఛగా బతకాలి అనిపించడం సహజ లక్షణం. తృతీయ యవయాధిపతి బుధుడి కావడము వలన బుధుడు ఈ లగ్నానికి అంత యోగాన్ని ఇవ్వడు. ఎందుకనగా మాటకు సంబంధించిన విషయాల్లో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటని ఆచితూచి మాట్లాడడం చాలా ఉత్తమోత్తమం. మేనమామ, మామ అయ్యే వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. లేనిచో గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికి కూడా డాక్యుమెంట్ సంబంధించిన విషయాల్లో సంతకాలు పెట్టడము కానీ, మధ్యవర్తిగా ఉండటము కానీ చెయ్యకూడదు. వాటి ద్వారా ఇబ్బంది కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ లగ్నానికి పంచమ దశమాధిపతి కుజుడు కావడం వలన ఈ లగ్నానికి యోగాధిపతి అయ్యి ఏకైక రాజయోగకారకుడు అవుతున్నాడు. కుజుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అవడం వలన సంతానం కలిగిన తర్వాత అదృష్టం అనేది కలిగి ఉంటారు. భూముల ద్వారా అధిక భూస్వాములు కూడా ఈ లగ్నం వారు ఎక్కువగా ఉండడానికి జరుగుతుంది. ఎందుకు అనగా కుజుడు పంచమ స్థానానికి దశమ స్థానానికి రావటం వలన భూముల ద్వారా లాభాలు, భూములు కలిసి రావటం అనేది జరుగుతుంది. దశమాధిపతి పోర్ట్ఫోలియో రావటం వలన ఉద్యోగం విషయంలో కూడా ఉన్నత స్థితికి, ఉన్నత ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొంచెం తొందరపాటుతనం అనేది సహజంగా ఉంటుంది. ఈ లగ్నానికి షష్ఠ నవమాధిపతి గురుడు అవడం వలన గురుడు నవమాధిపతి వలన అదృష్టము తండ్రి ద్వారా కలిసి రావడం అనేది జరుగుతుంది. కానీ షష్టాధిపతి రావడం వలన కొంచెం ఇబ్బంది కలగడం కూడా జరుగుతుంది. అది దశ అంతర్దశలని బాగా పరిశీలించి చూడవలసి ఉంటుంది. అనగా ఈ లగ్నానికి గురువు 60% యోగాన్ని ఇస్తే 40% అవయోగాన్ని ఇస్తాడు. కాబట్టి గురువు విషయం చాలా జాగ్రత్తగా చూసి చెప్పవలసి ఉంటుంది. ఇక సప్తమ అష్టమాధిపతి శనికి రావడం వలన వివాహము ఆలస్యంగా అవటము కానీ, వివాహము సరిగ్గా జరగపోవటము కానీ, వారి అంతట వారే వివాహాన్ని ఇబ్బంది కలిగించుకోవడము కానీ జరగవచ్చు. ఎందుకు అనగా సప్తమ స్థానం శనికి రావటం వలన, అష్టమ స్థానం కూడా శనికి రావటం వలన వివాహం అయిన తరువాత అత్తగారిల్లు కూడా కొంచెం ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. కావున స్త్రీల జాతకములు అయితే పురుషుడు ఉద్యోగం అయి చేసి ఉండాలి కంపల్సరీ. అలాగే స్త్రీ జాతకంలో స్త్రీ కూడా ఉద్యోగం చేసుకోవడం ఉత్తమోత్తమం. ఇరువురు కూడా ఉద్యోగం చేసుకుంటే ఈ లగ్నానికి శని అంత ఇబ్బంది కలిగించకుండా ఉంటాడు. కావున శని దశ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. చతుర్థ బాధకాధిపతి శుక్రుడు అవ్వడం వలన శుక్రుడు ఈ లగ్నానికి అంత యోగాన్ని ఇవ్వడు. కావున స్త్రీల ద్వారా వీరికి గొడవలు జరగడము కానీ, మేనత్త
వరుస అయ్యేవారితో కానీ అక్క వరుస అయ్యేవారితో కానీ వీరికి కొంచెం ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఇక రాహుకేతువులు వారి వారి యొక్క నక్షత్ర స్థితి వారు ఉన్న స్థానాన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది. విద్యాధిపతి రవికి రావడం వల్ల సహజంగా తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉండవచ్చు. తిండి విషయంలో కూడా వీరు మంచి రాయల్టీకి సంబంధించిన ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొత్తానికి వీరు అదృష్టవంతులనే చెప్పవచ్చు. స్వస్తి.